అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. బెల్లం పల్లీలతోటి రుచికరమైన బిస్కెట్స్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసుకున్న కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలి. పల్లీలు వేయించేటప్పుడు మరీ ఎక్కువగా పొట్టు తీసేయకుండా కొద్దిగా పొట్టుతోనే వేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మైదాపిండి జల్లించుకోవాలండి. మైదాపిండి కూడా ఎక్కువేం పట్టదండి, 1/2 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. కంపల్సరీ మైదాపిండిని జల్లించి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇంకా దీంట్లో బటర్ అవసరం లేదు, నెయ్యి అవసరం లేదు, ఏది కూడా వేయాల్సిన అవసరం లేదండి. చేతికి కూడా చూసారా అంటుకోవట్లేదు, అంటే పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కదా, అందుకని మనకి చేతికి కూడా అంటుకోదండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో బాల్స్ అనేది రెడీ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా మీడియం సైజులో చేస్తున్నాను. ఇలా చేసి మధ్యలోకి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఈ పల్లీలు దాంట్లో ఇలా అద్దుకోవాలి. ఇలా చేయటం వల్ల పిల్లలు తినేటప్పుడు కూడా ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలకైతే చాలా బాగుంటాయండి. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు నిలవ ఉంటాయండి. కానీ ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయి కాబట్టి అన్ని రోజులేమో ఉండవండి. మనం చేస్తూనే ఉంటాం, పిల్లలు లాగిచ్చేస్తూ ఉంటారు, అంత బాగుంటాయి. ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ కూడా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి బిస్కెట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కాస్త మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో స్టాండ్ పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. మనం కేక్ అయితే 10 మినిట్స్ ప్రీహీట్ చేస్తాం కదండి, వీటికి అవసరం లేదు, ఒక 5 మినిట్స్ సరిపోతుంది. చూడండి, మీకు 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ప్లేట్ పెట్టుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని 20 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి వీటిని. అదే మీరు ఓవెన్లో బేక్ చేసుకుంటే 20 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూడండి, మీకు 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ కింద పెట్టేసుకోవాలి. చూడండి, మీకు కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. కప్పు పల్లీలకి 19 బిస్కెట్ల వరకు వచ్చినాయండి. అంటే నేను మీడియం సైజులో చేశాను, మనం చేసిన సైజు బట్టి ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన బెల్లం పల్లీలతోటి బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.